నమస్తే, నేను డాక్టర్ హరీష్ తినేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్, వేద శాస్త్రపాత ఇన్స్ట్రక్టర్. నా దగ్గరికి ఎంతోమంది కౌన్సిలింగ్ పేరుతోనో, లేకపోతే మాట్లాడాలండి ఒక్కసారైనా అనే దాంతోనో, లేకపోతే మాకు మీరు చెప్పేదంతా అర్థమవుతోంది కానీ ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయండి క్లియర్ చేసుకోవాలి అనే దాంట్లో వస్తారు. ఇలా వచ్చిన వాళ్ళు అటు డబ్బులు పోతాయి సరిగదా, కొంతమంది వాళ్ళు చెప్పిన మాట కరెక్ట్ అని అనిపించుకోవడానికి వస్తారు. మా ఆవిడ చాలా డేంజర్ కదండి, మా ఆయన చాలా దుర్మార్గుడు కదండి, మా అత్తయ్య చెడ్డది కదండి, అమ్మయ్య అనుకుని వెళ్ళిపోతారు. మెయిన్ ఏంటంటే మీకు డబ్బులు పోతున్నాయి వేస్ట్. రెండోది, ఏదైనా సలహా చెప్పినా ఏదైనా సజెషన్ ఇచ్చినా హుందాగా అవునా, నేను తీసుకోవాలా, ఇది నేను చేంజ్ చేసుకోవాలా, నేను తట్టుకోవాలా, నేను మారాలా, నేను దీన్ని స్ట్రాటజీగా ప్లే చేయాలా అన్న విషయం ఒప్పుకోలేరు. నేనన్నది కరెక్టో, నేను పాపం ఎంత మంచివాడినో మంచిదాన్నో, నేనే మంచి, ఈ ప్రపంచమంతా చెడ్డవాళ్ళు, నేను ఒక్కడనే మంచిగా బతికేస్తున్నాను అని ఒప్పించుకోవడానికి వస్తున్నారు చాలామంది. ఓకే, దానివల్ల నాకు వచ్చే నష్టం లేదు కానీ మీరే నష్టపోతారు కదా. సో అందుకని ఈరోజు దీని ద్వారా నేను 100 కౌన్సిలింగ్ల సారం మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ జీవితంలో మనం ఏది ఓడిపోతున్నా, ఏ సందర్భము ఫేస్ చేస్తున్నా, ఏ కష్టము మనం ఎదుర్కొంటున్నా, ఎలాంటి మానసిక ట్రబుల్ అవుతున్నా, ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోయామని అనిపిస్తున్నా, దానికి గల కారణం ఐ యామ్ నాట్ రెడీ. అన్ప్రిపేర్డ్నెస్ వల్ల మనకి లైఫ్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మళ్ళీ ఆ మాట చెప్తాను, అన్ప్రిపేర్డ్నెస్. నేను దానికి ప్రిపేర్డ్గా లేను. ఒక ఎగ్జామ్లో మనం ఒక సబ్జెక్ట్ చదువుకెళ్తే ఇంకోటి వచ్చిందంటే నేను ప్రిపేర్ కాలేదండి అంటాం చూసారా. అట్లాగా మన జీవితంలో ఇలాంటి మొగుడు వస్తే ఏంటి పరిస్థితి, ఇలాగ నన్ను ఎవడైనా తిడుతుంటే ఏంటి పరిస్థితి, ఇలాగ నేను బిజినెస్ పెడితే మోసపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకోలే. దట్ ఈస్ ద ప్రాబ్లం. అలా ఆలోచించుకోండి అని నేను ఒక సలహా ఇచ్చాననుకోండి, వాళ్ళు ఒప్పుకోరు. అంటే అది ఎలా ఉంటుందండి, న్యాయం అంతేనా, మనుషులు ఇంతేనా, ఈ టైప్లో మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళంతా మనుషులా కాదా అని వెరిఫై చేసుకునే కంటే మన జీవితం మన బ్రతకాలి కదా అని ఆలోచించుకోవడం ఇంపార్టెంట్. ఒక ఆవిడ చాలా ఆవేశంగా, మా ఆయన ఇట్లా చేశాడండి, వాళ్ళ అమ్మ ఇట్లా చేసిందండి, వాళ్ళ అత్త ఇట్లా చేసిందండి అని గంట సేపు చెప్పింది. ఫైనల్లీ ఒకటే ఒక పాయింట్ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలండి అని. అంతే, అదొక్కటే పాయింట్. ఇప్పుడు నేను ఏం చేయాలి, నేనే, వాళ్ళేం మారుతారన్నది కాదు పాయింట్ ఇక్కడ. బట్ స్టిల్ నేనేం చెయ్యాలి, ఏదైనా మంత్రం ఇస్తారా, ఏదైనా యంత్రం ఇస్తారా, ఏదైనా మ్యాజిక్లు ఏమైనా చేసేస్తారా అనుకుంటారు. అలాంటి చిన్న చిన్న విషయాలకి మ్యాజిక్లతో పనిలే, యంత్రాలు తంత్రాలతో పనిలే. తంత్రాలు చేయొచ్చు, మంత్రాలు చేయొచ్చు, యంత్రాలు చేయొచ్చు, కానీ అంత సీన్ లేదు వాటికి. ఆ పాయింట్ కనుక తెలుసుకోగలిగితే నిజంగా చాలా బరువు తగ్గించినట్టు ఉంటుంది. మా అత్తలా, మా మామిలా, మా వాడిలా, మా హస్బెండ్లా, తమ్ముడిలా, కొడుకులా ఎన్ని చెప్పారా. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఓకే, అది కదా పాయింట్ మనం చేసుకోవాల్సింది. అప్పుడు ప్రిపేర్డ్నెస్ అనేది వస్తుంది. అంతకుముందు వరకు అన్ప్రిపేర్డ్నెస్, నేను రెడీ లేను బాస్, నేను ఇంకా అది అనుకోలేదు అలా జరుగుతుందని, నాకు మంచి మొగుడు వస్తాడు అనుకున్నాను, రాలేదు. వాట్ నెక్స్ట్, వాట్ నౌ, ఇప్పుడు ఏం చేయాలి నేను దాని గురించి అనేది ఆలోచించాలి. రెండో ఆస్పెక్ట్ ఉంటుంది, నిజంగానే నాకు ఇలా బ్యాడ్గా వాళ్ళు బిహేవ్ చేస్తున్నానంటే నేనేమైనా తప్ప, నేనేమైనా రాంగ్గా చేస్తున్నానా, నేను నా ఈగోతో కొట్టుకుపోతున్నానా. చాలా ఇంపార్టెంట్. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళలో చాలా మటుకు 60 to 70% వాళ్ళ ఈగో కోసం యుద్ధంలో దిగుతారు. వాళ్ళ ఈగో కోసం. ఇప్పుడు ఆయన గ్లాస్ అట్టు ఎందుకు పెట్టాడండి, ఎందుకు పెట్టాడు, కాఫీ అడుగుతాడు, కాఫీ అడిగిన తర్వాత తాగకుండా వెళ్ళిపోతాడు, ఎందుకు అడుగుతాడండి, ఇట్లాంటి విషయాలు. వాటి కోసం బ్రెయిన్లో స్పేస్ వేస్ట్ చేయకూడదు. బ్రెయిన్లో లిమిటెడ్ జీబీ పెట్టుకోవాలి, ఈ చెత్త అంతా ఒక పక్కకి వేసుకోవాలి. నిజం కూడా అంతే. అన్ప్రిపేర్డ్నెస్ వల్ల మన జీవితంలో ఎన్నో కోల్పోతాం. నేను ఆ యుద్ధానికి రెడీ లేను, ఇలా నా లైఫ్లో జరిగిపోయింది, 5 ఏళ్ళు ఇలా కష్టపడిపోయాను అని. ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, ఇంత చెప్పినా నువ్వు ప్రిపేర్డ్గా లేవు, ప్రిపేర్ కావడానికి ఈ ఈ ఈ ఈ పనులు చెయ్యాలి, ఈ పుస్తకాలు చదవాలి అని ఎవరికైనా చెప్పాననుకోండి,
అంటే చెయ్యొచ్చు కానీ సార్ నాకు ఇంట్లో పనులు ఉంటాయండి, ఆ టైంలో నేను నిద్ర లేవలేనండి, అప్పుడు మా వాడు స్కూల్కి వెళ్తాడు కదా అప్పుడు నేను చేయలేనండి, ఆఫీస్లో బిజీగా ఉంటానండి. అవేమీ మారకూడదు. ఇక్కడ జీవితాలు మారిపోవాలి. ఎలా అవుతాయి? ఎలా? హౌ? కదా. అందుకోసమే చాలామంది ఏమనుకుంటారంటే ఇటు స్పిరిచువల్గా కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి వీడికి ఏదైనా మాయమంత్రం అండి టప్పుమని ఏదో చేసేస్తాడు అనుకుంటారు. మంత్రాలు చేస్తా, కానీ ఎవరికి చెయ్యాలో వాళ్ళకే కదా. అక్కడుంది లాజిక్ అంతా. సో మన జీవితంలో మనం ఎవరైనా సరే మారాలి ఆర్ ఏదైనా కష్టం ఉంది అనుకుంటే ఎక్కడ నేను ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అనేది ఆలోచించాలి. ఈ వీడియో ద్వారా మీరు ఎప్పుడైనా సరే ఏదో ఇబ్బందిలో ఉన్నా, స్ట్రగుల్లో ఉన్నా, ఎవరితోనైనా మాట్లాడితే బాగుండు, ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి ఆర్ నాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మీకు మీరే ఒక పేపర్ తీసుకుని ఏం మారాలి ఇక్కడ, దేనికి నేను రెడీగా లేను నా మైండ్లో, దేనికి నేను ప్రిపేర్డ్గా లేను. నాకు క్రికెట్ ఆడుతున్నాను అనుకోండి, ఫాస్ట్ బాల్ వస్తే ఎలా కొట్టాలో రెడీగా ఉండాలి, వైడ్గా వేస్తే బాల్ ఎలా కొట్టాలో రెడీగా ఉండాలి, లేకపోతే బాల్ పైకి బౌన్స్ వస్తే ఎలా కొట్టాలో రెడీగా ఉండాలి కదా. అవంతా ప్రిపరేషన్. అలాగే మీ జీవితంలో ఒక బ్యాడ్ మొగుడు వస్తే ఎలా డీల్ చేయాలో రావాలి, ఒక బ్యాడ్ వైఫ్ వస్తే ఎలా డీల్ చేయాలో రావాలి. ఎలాగా? బాధపడిపోతూ ఆవేశపడిపోతూ కాదు, హుందాగా డీల్ ఇట్ ప్రాపర్లీ, భయపడకుండా. ఓకే, తెలియక జరిగిపోయిందేమో, ఇప్పుడు నా వీడియోలు వింటున్నారు కదా, ఇప్పుడు మీకు ఆ ధైర్యం రావాలి. దేనికి భయపడుతున్నా బాస్, చిన్న లైఫ్, ఏం చూసుకుని ఇంత బాధపడిపోతున్నా, ఏమవుతుంది, అడుగు ముందుకేస్తా పట్టు అని మీరు ముందుకెళ్ళారనుకోండి, మీకే తెలుస్తుంది లేనిపోని నీడని చూసి దెయ్యం అనుకుని భయపడ్డానే అని అనిపిస్తుంది. ఇది మీ జీవితంలోకి రావాలని, ఈ వీడియో చూశాక అవును అంత సింపులా అని మీరు ఆలోచించాలని, ప్రిపేర్ అవ్వాలని. మీ లైఫ్లో ఇలాంటి కష్టాలు ఇప్పుడు పోయినా మళ్ళొస్తాయిరా, మళ్ళొచ్చినప్పుడు నేను మళ్ళీ ధైర్యంగా ఉండాలి, వాటికి నేను ప్రిపేర్డ్గా ఉన్నానా లేదా. కొంచెం కష్టం రాగానే కాళ్ళు నొప్పులండి, లేచి నడవలేనండి, కూర్చోలేనండి, నించోలేనండి, ఎట్లా? అలాగా మన శారీరక సమస్యలు మానసిక సమస్యలుగా మార్చుకోవద్దు. మన చిన్న చిన్న సిచ్యువేషన్స్, ఇంట్లో ఉండే సిచ్యువేషన్స్ని ఓ పెద్ద బండలాగా నెత్తి మీద పెట్టుకోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కాక చాలామంది సఫర్ అవుతారు, బాధపడుతుంటారు, చెప్పినవే చెప్పుకుని వాళ్ళకు వాళ్ళే శాపం పెట్టుకుంటారు. నా కర్మ ఇంతే, నా బ్రతికింతే, నా లక్ ఇంతే, నా జీవితం ఇంతేనేమోనండి అని వాళ్ళకు వాళ్ళే శాపం పెట్టుకుంటారు. ఇది మోస్ట్ డేంజరస్ థింగ్. మన జీవితంలో ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యం. అయితే ఎలా ప్రిపేర్ అవుతారు అని అడుగుతారు. ఓకే, నా లైఫ్లో ఏదైనా కష్టం వస్తే నేను ప్రిపేర్డ్గా లేను, ఓకే, ఆ సిచ్యువేషన్ నాకేం నేర్పిస్తుందో నేను తెలుసుకోవాలి కదా అంటారు. అలాంటి వాటి కోసమే సూపర్ బ్రెయిన్ పవర్ని యాక్టివేట్ చేసుకోవాలి. సూపర్ బ్రెయిన్ పవర్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఈ లైఫ్లోకి ఇక్కడ ఈ సిచ్యువేషన్ తీసుకొస్తుంది. నార్మల్గా మన జీవితంలో ఇప్పుడున్న సిచ్యువేషనే కొన్ని యూనివర్సల్గా ఎన్నో రకాలుగా మనం బ్రతుకుతూ ఉంటాం. మనము తెలివిగా, ధైర్యంగా, చార్మింగ్గా, బాగా స్ట్రాంగ్గా బ్రతకచ్చు. కానీ నేను ఇలా భయపడుతూ బిక్కుమంటూ డల్గా ఉండాలి, నాకు అన్ని కష్టాలే అని ఫీల్ అవుతూ ఉండాలి అని కూడా మనం ఆలోచించవచ్చు. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. నువ్వు దేన్నైతే కోరుకుంటున్నావో అది సూపర్ మైండ్ పవర్లో నేను మీకు నేర్పించబోతున్నాను. అయితే అదేం పెద్ద బ్రహ్మ విద్య మీరు చేసుకోలేనిదేం కాదు, చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం డిటర్మినేషన్, ఓపిక. నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి తెలుసా, నువ్వు చెప్పు భయ్ మేము చేస్తాం పట్టు అనే తట్టుగా గట్టిగా ఉంటే మాత్రం సూపర్ మైండ్ పవర్ మీకు పనిచేస్తుంది. అందులో మళ్ళీ 2 సార్లు చెయ్యాలా, నా వల్ల కాదండి, ఒకసారి అబ్బో అసలు నా వల్ల కాదండి, 20 డేస్లో రిజల్ట్స్ వచ్చేస్తాయండి, ఇలా మాట్లాడేవాళ్ళు అసలు సూపర్ మైండ్ పవర్కి పనికిరారు. సూపర్ మైండ్ పవర్ పనిచేయాలంటే ఏదున్నా సరే నేను ఎదురెళ్తున్నాను, ఫేస్ చేస్తా పటు అనే ధైర్యం ఉన్న వాళ్ళకి ఈ కోర్సు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో సూపర్ మైండ్ పవర్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వండి. కింద లింక్ ఇస్తారు, క్లిక్ చేయండి, జాయిన్ అవ్వండి. లైఫ్ని మారుదాం, ఇంకోలాగా తీసుకుందాం, ఒక అడుగు ముందుకేద్దాం. లెట్స్ సీ ఎంతవరకు మనని ఎవరెవరు ఆపగలరో, ఏమేమి భయపెట్టగలవో అన్నిటిని ఓసారి వెళ్ళి హాయ్ చెప్పేసి వద్దాం. రైటా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం.